తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీలో వరుస ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఇంకా మరవక ముందే ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా శివారులో మరొక బస్సు ప్రమాదం తప్పింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్క రోడ్డులోకి దూసుకుపోయింది ఆ బస్సు. అయితే ఆ సమయంలో అటువైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగేటువంటి సమయంలో బస్సులో మొత్తం 28 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరికి ఎలాంటి నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఆ క్షణంలో ఏం జరిగిందో మరొక బస్సు ప్రమాదం ఆ ప్రాణాలు అయిపోయాయంటూ కూడా వారు ఆందోళనకు గురయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక భారీ ప్రమాదం ఇది. అవతల రోడ్డులో ఏ ఒక్క వాహనం ఎదురొచ్చినా కూడా పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు అలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కర్నూలు నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ రోజు తెల్లవారుజామున కర్నూలు నగర సమీపంలోని టిట్కో గృహాల దగ్గర ఉన్న హైవేలో బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని ఎదురుగా అవతల రోడ్డుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పాండిచేరి నుండి హైదరాబాద్ కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బస్సులో దాదాపు 29 మంది ప్రయాణికులు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ఎవరు కూడా ప్రమాదవశాత్తు ఎవరు కూడా ఏమి కూడా కాలేదు. అయితే ఎదురుగా అవతల డివైడర్ దాటి అవతల ఆపోజిట్ రోడ్డుకి దూసుకుపోయిన బస్సు ఎదురుగా ఎలాంటి వాహనం రాకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటీవలనే మొన్ననే ఆలగడ్డ దగ్గర తిరువేళ్ల దగ్గర కూడా ఇదే ఇలాంటి ప్రమాదమే. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో అక్కడ మొత్తం బస్సు దగ్ధమైంది. ఘటన అయితే మొన్ననే వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం వశాత్తు కూడా ఎవరు కూడా ఏం కాకపోవడంతో అందరు కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తానికి అది ప్రమాదము తీవ్రత హెవీగానే కనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. కొన్ని రోజుల క్రితమే టైరు పేలినటువంటి ఘటనలో అదొక బస్సు ప్రమాద ఘటన చూసాం. అంతకుముందు జరిగినటువంటి కర్నూలు అగ్ని ప్రమాద ఘటన చూసాం. ఇప్పుడు మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే ప్రాంతంలో అదే హైవే మీద ఇలాంటి మరొక ప్రమాదానికి గురి కావడం ఒక్కసారిగా అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే పదే పదే ప్రమాదాలకు గురవుతున్నాయి, అదే ప్రాంతాల్లో గురవుతున్నాయి, అదే పొజిషన్లో ఈ రకమైనటువంటి భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రయాణికులు మాత్రం గుండెలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వారి గుండెలు గుబేలుమంటూ కూడా అక్కడ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా అర్ధరాత్రి జరిగినటువంటి పెను ప్రమాదం అయితే అక్కడ వెళ్ళేటువంటి రహదారిలో వెళ్ళేటువంటి తోటి వాహనదారులను కూడా ఉలికి పడేలా చేసింది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ప్రమాదం అంటే అదృష్టవశాత్తు ఇటువైపు ఉన్న బస్సు డివైడర్ ఢీకొట్టి అటువైపు వెళ్ళింది అంటే ఆ సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు నేషనల్ హైవే ఏ ఒక్క వాహనం కూడా ఆ టైంలో కనుక అట్నుంచి వచ్చినా కూడా 2 ఢీకొని భారీ ప్రమాదంగా మారేది. ఊహించడానికి అది చాలా ఒళ్ళు గగుర్లు పిడిచేటువంటి విధంగా ఆ ప్రమాదం మారేది. గతంలో మనం చూసాం ఆ ప్రమాదం. ఆ తాలూకు ప్రమాదం జరిగేది కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ప్రయాణికులు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి గుండెల మీద చేసుకుంటూ మా ప్రాణాలు బతికాయంటూ కూడా మా ప్రాణాలు నిలిచాయంటూ కూడా ఆవేదన ఆందోళనతోటి భయాందోళనతోటి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సంఘటన ఏర్పడింది. పూర్తిగా ఏ దేవుడు మమ్మల్ని రక్షించాడంటూ కూడా వారు ఆర్తనాదాలు కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా మరొకసారి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఒక బస్సు ప్రమాద ఘటన అయితే ఉలిక్కిపడేలా చేసింది.